హాయ్ ఫ్రెండ్స్, గత శ్లోకంలో మనం ఒక గొప్ప వ్యక్తి ప్రవర్తనను చూసి లోకమంతా ఎలా నడుచుకుంటుందో తెలుసుకున్నాం కదా. మరి ఈ విశ్వానికే అధిపతి అయిన ఆ శ్రీకృష్ణుడి పరిస్థితి ఏమిటి? ఆయనకు పొందవలసినది ఏముంది? ఆయన ఏ పని చేయకపోయినా అడిగేవాడు ఎవరు? కానీ కృష్ణుడు స్వయంగా తన గురించి ఒక ఆశ్చర్యకరమైన సత్యాన్ని ఈ శ్లోకంలో చెప్పారు. భగవంతుడే బాధ్యతగా పనిచేస్తున్నప్పుడు మనం ఇంకెంత శ్రద్ధగా ఉండాలో ఈరోజు తెలుసుకుందాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, ఓ పార్థ, 3 లోకాలలో నాకు విధిగా చేయవలసిన పని అంటూ ఏదీ లేదు. నాకు లభించనిది గాని నేను కొత్తగా పొందవలసినది గాని ఈ సృష్టిలో ఏదీ లేదు. అయినప్పటికీ నేను నిరంతరం కర్మలను ఆచరిస్తూనే ఉన్నాను. దీని అర్థం ఏంటంటే, భూలోకం, స్వర్గలోకం, పాతాళ లోకం ఈ మూడింటికి కృష్ణుడే యజమాని. యజమానికి ఎవరూ ఆర్డర్లు వేయలేదు. ఆయనకు ఏ రూల్స్ వర్తించవు. మనమైతే ఒక కోరిక తీర్చుకోవడానికి పని చేస్తాం, కానీ దేవుడు సర్వసంపూర్ణుడు. ఆయనకు ఏ కోరిక లేదు, ఏ కొరత లేదు. మరి ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఆయన ఈ సృష్టికి ఒక రోల్ మోడల్. ఆయన ఆగిపోతే ఈ విశ్వం ఆగిపోతుంది. ఆయన కర్మలు చేయడం అంటే ప్రకృతి ధర్మాన్ని కాపాడటం. ఒక దేశపు ప్రధాని లేదా రాష్ట్రపతిని తీసుకోండి. వారికి అన్ని సౌకర్యాలుంటాయి. వారు పని చేయకపోయినా జీతం వస్తుంది. కానీ వారు రోజు కష్టపడతారు. ఎందుకు? వారు పని చేయకపోతే దేశం అస్తావ్యస్తమవుతుంది. అలాగే కృష్ణుడు కూడా సృష్టి క్రమం తప్పకుండా ఉండటం కోసం లోకానికి ఆదర్శంగా నిలవడానికి నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. మిత్రులారా, భగవంతుడే అంతటి బాధ్యతగా పనిచేస్తున్నప్పుడు మనం సోమరిపోతులుగా ఉండటం ఎంతవరకు సమంజసం ఆలోచించండి. నాకేం అవసరం లేదు అని బాధ్యతల నుండి తప్పించుకోకండి. పనిని కేవలం అవసరంగా కాకుండా ఒక పవిత్రమైన ధర్మంగా భావించండి. మనం చేసే ప్రతి పని ద్వారా సమాజానికి ఒక మంచి సందేశాన్ని పంపాలి. కర్మను ఆచరించడంలోనే దైవత్వం ఉంది. ఒకవేళ కృష్ణుడు పని చేయడం ఆపేస్తే ఏం జరుగుతుంది? ఈ ప్రపంచం ఎలాంటి ప్రమాదంలో పడుతుంది? ఈ ఆసక్తికరమైన విషయాల గురించి తర్వాతి శ్లోకంలో చూద్దాం. జై శ్రీకృష్ణ.